విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. అత్తను కోడలు హత్య చేసింది. పెందుర్తి మండలం అప్పనపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అత్తను కుర్చీకి తాళతో కట్టి పక్కా ప్లాన్తో హత్య చేసింది ఓ కోడలు. వర్షిని అపార్ట్మెంట్లో కుటుంబ సభ్యులతో జయంతి సుబ్రహ్మణ్యం నివసిస్తున్నారు. ఇక భర్తకు లేనిపోని విషయాలు చెప్తోందని అత్తపై కోడలు కోపం పెంచుకుంది. భర్త లేని సమయంలో పక్కా స్కెచ్ వేసింది. నానమ్మతో దొంగాట ఆడమని కూతుర్నికి మహిళ చెప్పింది. ఇక అత్తను కుర్చీకి తాళతో చేతులు కట్టేయడం కూడా జరిగింది. ఆ సమయంలో అత్తపై పెట్రోల్ పోసి కోడలు నిప్పంటించింది. దీపం మీద పడి కాలిపోయిందని అందరినీ నమ్మించింది. ఇక ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. కుర్చీని కూడా పోలీసులు పరిశీలించారు. కుర్చీకి రెండు వైపులా తాళ్లతో కట్టి ఉండడంతో లోతుగా విచారించారు. దీంతో మహిళ అసలు విషయం ఒప్పుకుంది. అత్తను హత్య చేసిన కోడల్ని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్ వచ్చింది. ఎవరైతే ఈ వర్షిని అపార్ట్మెంట్స్ ఒక నైబర్ మాకు కాల్ చేశారు. ఇలాగా మా అపార్ట్మెంట్ అయితే ఎవరితో మాట్లాడుకున్నాయని ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే మా వాళ్ళు వెంటనే అక్కడ రష్ అయ్యారు. రష్ అయ్యి అక్కడ ఏం జరిగిందో చూడగా అక్కడ ఒక 53 సంవత్సరాలు ఉన్న ఒక ఆడావిడ చనిపోయి ఉంది డ్యూ టు బర్న్ ఇంజరీస్. అప్పుడు మనం అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం అక్కడ వాళ్ళని విచారించగా అక్కడ వాళ్ళ కోడళ్ళు వాళ్ళందరూ కూడా ఇనిషియల్ గా ఇది ఫైర్ యాక్సిడెంట్ వల్ల షార్ట్ సర్క్యూట్ వల్ల చనిపోయిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇనిషియల్ గా మనం ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఇది ఫైర్ యాక్సిడెంట్ అంటూ మనం అన్యాచురల్ డెత్ గా ఫస్ట్ భావించాం. తర్వాత విచారించగా మాకు లోతైన దర్యాప్తు చేయగా మాకు ఇందులో తెలిసింది ఏంటంటే కోడలే దీంట్లో అత్తగారిని చంపినట్టు తెలుస్తుంది. 8 గంటల టైంలో మాకు ఒక 112